ప్రాజెక్టులను అడ్డుకుండా అధికారికి అందలమా అనేది ఒకటి హైలైట్ అవుతుంది. అందలమా అనేది ఆయన్ని తీసుకొచ్చి మళ్ళీ ఏపీ ఆయనని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు. దాన్ని ఏదైతే మంత్రి మాజీ నీటిపారుదల శాఖ మంత్రి దాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారు, అసలు నెక్స్ట్ తెలంగాణ ఒక వల్లకాడు కాబోతుంది, తెలంగాణలో ఒక కరువు రాబోతుంది. ఇప్పటికే బావులు తీస్తున్నారు, ఇప్పటికే శ్రీరామ్ సాగర్ ఎండిపోయింది, ఇప్పటికే రైతులు వాళ్ళ భూములలో ఒడ్లు అంటే వరి కోత కోసిన తర్వాత వాళ్ళ ఒడ్లు పోయినాయి, అకాల వర్షాలతోటి అంత పంట నష్టమైంది, బోనస్ లేదు, రైతు భరోసా లేదు. వీళ్ళు ఇప్పటికే ఇలా ముంచడం కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇవి కూడా ఈ ప్రాజెక్టును కూడా కొన్ని వీటికి సలహాదారుడుగా ఏపీ వ్యక్తిని తీసుకొచ్చిందట. దానిపైన నిరంజన్ రెడ్డి అయితే నిన్న మాట్లాడారు. అందలామా అనేది ఒకటి హైలైట్ అవుతుంది. ఆ యొక్క అందలామా అనేది ఎందుకు అంటున్నారంటే ఈ యొక్క ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలోనైతే నీటిపారుదల శాఖగా నిరంజన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ యొక్క అధికారి ఎవరైతే ఉన్నారో ఏపీ తరపున ఉండి అడ్డుకున్నాడట. దాన్ని మనం ఇప్పుడు చదువుతాం. ఇది తెలంగాణ నీటి హక్కులకు ఏదైతే సంబంధించి గొడ్డలి పెట్టు లాంటిదని అయితే ఒకటి హైలైట్ అవుతుంది. ఈ యొక్క ఆదిత్యనాథ్ దాస్ నియామకంపై విమర్శలు, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఇంజనీర్లు అదేవిధంగా సలహాదారుడిగా తొలగించాలనే డిమాండ్. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అయితే ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం సాగునీటి శాఖ సలహాదారుడిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆదిత్యనాథ్ దాస్ నియామకపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ సాగునీటి రంగాన్ని నిపుణులు, రాష్ట్ర ఇంజనీర్లు అదేవిధంగా ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఆదిత్యనాథ్ దాస్ నియామకం తెలంగాణ నీటి హక్కులకు గొడ్డలి పెట్టు అని అయితే ఒకటి ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర విభజన సమయంలో ఆదిత్యనాథ్ దాస్ను ఏపీకి కేటాయించారు. తొలుత చంద్రబాబు హయాంలో 5 ఏళ్ళు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా ఆయన పనిచేశారు. పదవి విరమణ పొందిన అనంతరం ఢిల్లీలోని ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కొనసాగారు. గత 10 ఏళ్ళు ఆయన ఏపీ ప్రభుత్వ సేవలోనే ఉన్నారు. ఈ కాలంలోనే తెలంగాణ నీటి హక్కులను కాలరాసేందుకు ఏపీ ప్రభుత్వం తరపున ఆదిత్యనాథ్ దాస్ ఎవరైతే ఉన్నారో కీలకంగా పనిచేశారంటూ ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కాళేశ్వరం, సమ్మక్క సాగర్ వంటి పలు ప్రాజెక్టులకు వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం తరపున ఆదిత్యనాథ్ దాస్ కేంద్రానికి అనేక లేఖలు రాశారు. కృష్ణా జలాల వాటా విషయంలోని ఏదైతే కొర్రీలు వేశారో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఏకంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడంలోనూ కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీలోనూ తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం తరపున కేంద్రంలో అనేక విధాలుగా పైరవులు చేశారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏకంగా సాగునీటి పారుదల శాఖకు సలహాదారునిగా నియమించడంపై తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని కృష్ణా ట్రిబ్యునల్ వాదనలు కొనసాగిస్తూనే ప్రస్తుతం సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ నీటి హక్కులకు తీరని విఘాతమని నిపుణులు, ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారుడిగా నియమించేందుకు రాష్ట్ర సమర్థులను ఎవరు లేక కనిపించలేదా అంటూ ప్రభుత్వం నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ యొక్క తంతు మార్చుకోవాలని చెప్తున్నారు. ఈ యొక్క ఆదిత్యనాథ్ దాస్ ఎవరైతే ఉన్నారో సమ్మక్క ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, అదేవిధంగా రంగారెడ్డి ఎత్తిపోతల పాలమూరు ఎవరు సీఎం రేవంత్ రెడ్డి నా సొంత జిల్లా అంటూ దొంగ. ఇప్పుడు ఆ యొక్క ఆదిత్యనాథ్ దాస్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? తెలంగాణలో నిపుణులు లేరా? పెద్ద ఆ రోజు ఇరిగేషన్ మంత్రులు కూడా ఉన్నారు. వాళ్ళు పార్టీ మారుతున్నామో ఈ కాలానికి ఏమైందా అని అన్నావు. వాళ్ళు మంచి మేధావులు ఉన్నారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటేది సలహాలు తీసుకో,
అది నీ విజ్ఞతని నీ యొక్క గౌరవాన్ని పెంపొందిస్తుంది. కానీ ఎవరైతే మనకు వ్యతిరేకంగా లేఖలు రాస్తారో వాళ్ళకి మొత్తం ఇది అంతా తెలుసు, ఇలా చేస్తే ఇలా అవుతుందని తెలుసు. ఎప్పుడైతే నువ్వు తీసుకుపోయి మళ్ళీ ఆయన చేతిలో పెడతావు? ఏపీ వాడికి మనకేం సంబంధం అసలు? ఎవరు ఆంధ్ర వ్యక్తి ఎవరు అసలు ఇక్కడికి వచ్చి పెత్తానాలు? నీ పెత్తానాలు ఏంది? ఇక్కడ ఇప్పుడు నీకు కనిపిస్తుందా? 3 ప్రాజెక్టులకు ఆ రోజు ఎవరు స్వయాన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆయనే చెప్తున్నాడు, నీటిపారుదల శాఖ మంత్రి. ఆయన ఏమంటున్నాడు? గతంలో ఆయనకు ఎదురైన అనుభవాలు చెప్తున్నాడు. ఇప్పటికైనా కళ్ళు తెరు. అక్కడ డీజీపీ మహేందర్ రెడ్డిను ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టి నోరు మొత్తుకున్నావు. ఆ మొత్తుకున్నాడు చూసి అందరు నీ కోట్లయితే గిదా నువ్వు చేసేది? ఆయన తీసుకొచ్చావు అక్కడ పెట్టుకుంటావు, ఈయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటావు. తిట్టేటప్పుడు ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ నువ్వు వల్లకాడి చేస్తావు, నాకు ఆ విషయం తెలుసు. కృష్ణా జలాలు మొత్తం కూడా తరలించకపోయే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఖబర్దార్ బిడ్డ, నువ్వు గాంక చేసినావు అనుకో రేవంత్ రెడ్డి తక్షణమే నీ పైన ఎలా ఉంటుందో చూడు. తిరుగుబాటు ఆల్రెడీ వచ్చింది, ఇంకా నేను వదిలిపెట్టరు బిడ్డ, చూసుకో.